గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను మీ పవన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మేము చేపలు పట్టడానికి పోతున్నాం. నేను మా అన్న. అందుకు అందరూ ప్రిపేర్ అయ్యి చూద్దాం. అక్కడికి వెళ్ళినా చూద్దాం ఎన్ని చేపలు పడతాయో పడవ కూడా తెలియదు. వెళ్ళి ట్రై చేస్తాం ఒకసారి, ఎలా అయితే చూద్దాం. ఇవాళ చేపలకి వెళ్ళాలంటే మా ఊరు రూట్ ఇదే అనమాట. ఇలా వెళ్ళాలి. మొత్తం చాలా కష్టాలు పడుతూ అది ముందర పరిగెడుతున్నది మా కుక్క. అది బండి బైక్ తీయంగానే ఇంకా పరుగు ఏడికి పోతున్నాం, ఎందుకు పోతున్నాం అవసరం లే. బండి మాదనే కాదు, ఎవరి బండి కలిపి పరిగెత్తుకుంటూ దాని మధ్య పరిగెత్తుకుంటూ పోయిద్ది. దానికి అదో ఆనందం. రారా, ఇది మా ఊరి చిన్న చెరువు. ఒకప్పుడు నీళ్ళతోటి సస్యశ్యామలంగా ఉండే, కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ పడ్డాయి కాబట్టి నీళ్ళు ఇప్పటికే జనవరి మంత్కి అసలు డుమ్ అయిపోయాయి. బాబీ పడదామా? మన మీద మనకు నమ్మకం ఉందా? ఇతను మా అన్న వీరులోకి అన్ని ఎత్తుకొని వచ్చాడు. కాకపోతే ఆడ పడతా లేదు కూడా తెలియదు. అది పెట్టుకో. ఇది మా ఊర్లో నారాయణ అంటారు దీన్ని. ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంటది. ఎందుకంటే ఇంతవరకు ఇందులో ఎవరు ఈత కొట్టింది ఇంతవరకు చూడలే. ఎందుకంటే ఇది నియర్ బై ఇక్కడ శ్మశానం ఇక్కడే ఉంటుంది అనమాట మా ఊరిది. ఆ శ్మశానంకి ఉండడం వల్ల మా వాళ్ళు ఈ బావి దగ్గర ఎలా ఉంటే భయపడతారు. ఎందుకంటే దయ్యాలు ఉంటాయో అని ఒక అపోహ. చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుందో బావి. ఇది అనమాట చాలా పూర్వకాలం బావి. ఆయన కూడా నీళ్ళు బాగానే ఉన్నట్టున్నాయి. ఏం బాబీ ఈత వస్తుందా? పడదు దాంతో అయితే పర్లే, రాకపోతేనే ప్రాబ్లం. రారా గంట ఎట్లా పోను? ఇట్లా పోదాంలే. మా వేట ఎలా సాగుతుందో తెలియదు కానీ మేమేమో ఆర్భాటంగా వెళ్తున్నాము అన్నీ తీసుకొని. కనీసం ఒక 2-3 అన్నా పడేట్లుంటే కొంచెం సంతోషం. రా చిన్న పాప కింద పడేవు, జాగ్రత్తగా. పోతున్నా, నమ్మకం ఉంది దొరుకుతాయని. మనం వచ్చింది రేగ్యాలకా దళకరా? చేపలకే రేగ్యాలకా? కొట్లాడుకుంటున్నారు కదా రేగి పళ్ళకు. చిన్నగా రా స్వామి. బాబీ నాకు పొద్దున వచ్చింది. బాబీ ఈ చేపల కోసము ఎంత కష్టపడాల్సి వస్తుందో. ఈ దారిలో ఏమిటైతే కాళ్ళలోకి ఇల్లు తుప్పని ఎరిగితే ఒక 4-5 రోజులు, ఒక 4 వారాలు ఇంటికాడ రెస్ట్ తీసుకోవచ్చు. ఆఫీస్ పని లేకుండా ఏం లేకుండా. పడితే మంచిదా, పడకుంటే మంచిదా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్. జాగ్రత్త ఎదిగండి రా. జాగ్రత్త చేసు. చెప్పులు కూడా వేసుకోవచ్చు. చెప్పులు లేకుండా ఒంటరి పూర్వ నీకు వచ్చినాడు. బా పాపి గారు మాత్రం అందంగా ఉన్నారు రబ్బా. నైస్గా బ్యూటీ పార్లర్కి వచ్చినట్టు వచ్చినాడు పాపి. ఇది మా ఊరి అలుగోకు. చెరువు వల్ల నిండిన తర్వాత ఓవర్ఫ్లో అయితే ఈ అలుగోను దాటి ఇటు సైడ్ పడతాయి. కాకపోతే దుండగులు దొంగిలించారనమాట. ఇక్కడ నీళ్లు రావడానికి ఇక్కడ పాల్గొట్టారు. ఈ పాల్గొట్టు కూడా దాదాపు 10-15 ఏళ్ళు అయింది. పట్టించుకున్నాడు నాతోడే లేడు. రాండి. ఈడు పెద్ద ఎదవా. చేపలు కొని వచ్చాము. కాకపోతే ఈ గుంతలో నీళ్ళు నిండిపోయాయి. మేము లాస్ట్ డిసెంబర్ 30 వచ్చినప్పుడు
చిన్నప్పుడేమో నీళ్లు ఇక్కడ మోకాలు అవుతుండే, కాకపోతే ఇప్పుడు గుంత అంటే ఎండిపోయింది. మా ప్రయత్నం అంతా వృధా అయింది. మా అన్న వస్తున్నాడు ఆ పెడల్ కింద ఏమైనా ఉంటాయేమో అని. బంగ్లాదేశ్ వాళ్ళు, ఇండోనేషియా వాళ్ళు పడతారుగా, అలా ఏమైనా లోపల ఉంటాయేమని వాడు చూస్తున్నాడు. ఉంటాయట రదేశ్ అంటే ఉంటాయేమో అనుకున్నాం. మనకేం తెలుసు నీళ్ళు ఎండిపోయింటాయి. 20 రోజులు ఎందుకు పప్పు అంటే నీళ్ళు ఉంటాయేమో అనుకున్నాం. వీళ్ళు ఏమన్నా తాపి ఆ దాంట్లో నీళ్ళు ఉన్నాయంట కదా, ఇవాళ ఒక 2 కేజీలు దొరికినా చాలు. మొదటి నీళ్ళే లేకుండా 2 కేజీలు అంట. ఆశకు వద్దున్నారా సాగుతుంది సున్నా ఉండాలని. ఒక షాప్ అన్నా కానీ కాల్చుకొని తిరిగిపోదాం, సరిపోతుంది. అందరు కలిసి 2 కేజీలు దొరుకుతాయా లేదా? మీరు మనిషికి 2 కేజీలు అంట. మీరు తీసుకొని రావడం వేల చేప, కడ్డీ చేప ఉన్నాయి కదా బాబు. నీళ్లు అంటే ఎండిపోయింటాయని అంత తొందరగా అంటే ఎండిపోతాయని నేను అనుకోలే. ఏ రకంలో అక్కడ నువ్వు పొద్దున వెనకబడి తిరిగి కాబట్టి చేపలు నీళ్ళు ఉంటావు. చెప్పు దిగుతావా? పోయి ఆడదాన్ని పోయి రాపరా, ఆటికి పోయి రాప చాలు. ఏ పాపి ఏమనుకుంటున్నావు పాపి నువ్వు ఇప్పుడు? అంతా అయోమయం అయిపోయింది. అంటే ఎంత ఆశతో వచ్చినాము. ఇంటి దగ్గర మసాలా చేయమని వచ్చిన. మసాలా కాదు కదా, మసాలా పిల్ల కూడా దొరకలే. ఆ మసాలా ఏం చేయాలి ఇప్పుడు? నేను చింతపండు నీళ్ళల్లో చింతపండు అంతా వేసింది. గమ్మేది కదా సార్. చేపలు పట్టడం కోసం, పట్టిన చేపలు ఇందులో వేయడం కోసం. చేపలు పక్కన పెట్టే కనీసం ముందు నీళ్ళని ఉండాలి కదా. అక్కడ నీళ్లు చాలా ఉన్నాయి, చేపలు ఉన్నాయో తెలియదు. ఇక్కడే కదా ఆ గుంతలో. ఆ గుంతలో అసలు నీళ్ళే లేవు. మీ అందరికి డౌట్ రావచ్చు, చేయి మీద కే అని ఉంది కాబట్టి. ఆ కే ఎవడని అడిగాడు నేను ఇప్పుడు. కే అంటే 40 రూపాయలు అనమాట. కళ్యాణి అని. బాయ్ నువ్వు చెప్పు ప్రదీప్ ఒక స్టోరీ. ఆర్పి అంటే ఏంది? ఆర్ అంటే రామక్క. చెప్పలేను. ఆర్ అంటే రామక్క, టీ అంటే ప్రదీప, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాదు, ఎస్ అంటే సిస్టర్, ఎం అంటే మదర్. నేను చెప్పినట్టు అలాగే నాకే చెప్పాక నువ్వు. మరా వీడు మా తమ్ముడు ఏదో గెంతుకుంటూ వస్తున్నాడు పాపి. మోకాళ్ళు కింద పడినాయి. చెరకట పోయి కింద పడినా అని చెప్పు. చేపలు లేవు, రెగ్గాలు ఉన్నాయి. చెరువుగడ పొంగుదమ్మా, చెరువుగడ పగిలుతుంది రే పాపే. వదిలేదు గంప ఎవరిదో. చివరికి అయితే ఎంతో ఆశతో వెళ్ళాము చేపలు పడదామని. కాకపోతే చేపలు పక్కన పెడితే అక్కడ ఆ గుంతలో నీళ్ళే లేవు. కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడేమో అదే గుంతలోనే పట్టాము. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ వీడియో మా చేపల అన్వేషణ కూడా ఒకటి పెట్టాను వీడియో. అందులో పట్టిన అదే గుంతలకి వెళ్ళాము. కాకపోతే అక్కడ నీళ్లు లేవు. మేమంటే వెళ్ళి చూడలేదు అనమాట. ముందు డైరెక్ట్గా వెళ్ళిపోయాము గుంత దగ్గరికి. అది చూస్తేనేమో అక్కడంతా బిస్కెట్ అయింది. సరే, ఎనీవే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.